అందరికీ నమస్కారం. నా పేరు హనుమాన్. వైఎస్ఆర్సీపీ చేనేత నాయకులు, న్యాయవాది, పశ్చిమ నియోజకవర్గం, విజయవాడ. నిన్న జరిగిన పెడన సభలో చేనేత కార్మికులకు సమస్యల గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ సమస్యలున్నాయి, ఈ సమస్యలున్నాయి, చేనేత కార్మికులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాటలు చెప్పడం వరకే. మరుసటి రోజు విమానం ఎక్కి వెళ్ళిపోతే ఆ మాటలన్నీ మర్చిపోతాడు. ఆయన తీసుకున్న ప్యాకేజ్కి చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడమే పవన్ కళ్యాణ్ పని. ప్రజల సమస్య తీర్చలేడు, చేనేత కార్మికుల సమస్యలు తీర్చే వ్యక్తి కాదు. ఎవరో ఒక చేనేత బిడ్డగా నేను మిమ్మల్ని అర్థిస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ మాటలు నమ్మద్దు. నువ్వు నిజంగా చేనేత సమస్యలను తీర్చేవాడివి అయితే నీతో పాటు కళారంగంలో, సినీ రంగంలో పనిచేసే మా చేనేత మహిళ జీవితాన్ని నువ్వు, నీ 420 త్రివిక్రమ్ గాడు కలిసి నాశనం చేసిన మాట వాస్తవం కదా? నువ్వు, నీ 420 స్నేహితుడు త్రివిక్రమ్ గాడు ఇద్దరు కలిసి చేనేత మహిళ జీవితాన్ని నాశనం చేసిన మాట నిజమా కాదా? ఎందుకు నీకు మా బీసీలంటే అంత చులకన? ఎందుకు మా బీసీలు మహిళంటే అంత చిన్న చూపు? మా బీసీ మహిళలంటే నీకెందుకు అంత చిన్న చూపు? మా బీసీలు ఎందుకు నీకంత ద్వేషం? మా బీసీలు అంటే మా చేనేత మహిళ జీవితమే నాశనం చేసినోడివి. మా చేనేత కార్మికుల సమస్యలు తీరుస్తావు రేపొద్దున నువ్వు? నిన్ను నమ్మితే మా చేనేత కార్మికుల సమస్యలు తీరుస్తావు నువ్వు? నేను ఒక చేనేత బిడ్డగా చెప్తా ఉన్నా, మా చేనేత కార్మికులను అర్థిస్తా ఉన్నా. దయచేసి పవన్ కళ్యాణ్ మాటలు నమ్మద్దు. ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాలు తీసుకుంటే చీరాల, మంగళగిరి, ధర్మవరం, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి రూరల్ అనేక ప్రాంతాల్లో దగ్గర 30 లక్షల ఓటర్లు మన చేనేత కార్మికులు ఉన్నారు. దయచేసి మా చేనేత కార్మికులందరినీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన చేనేత కార్మికుల్ని ఆదుకున్నది, మన చేనేత కార్మికులకి ఈరోజు అండగా నిలిచిన జననాయకుడు జగన్ గారికి మద్దతు తెలపండి. జగన్ గారి వెనకాల నిలబడండి. జగన్ గారికి మన సంపూర్ణ మద్దతు తెలపండి ఈసారి కూడా అని మిమ్మల్ని అర్థిస్తా ఉన్నా. వైఎస్ జగన్ గారు వచ్చాక చేనేత కార్మికులకు ప్రతి ఏడాది 24,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తా ఉన్నారు. 24,000 ఆర్థిక సహాయం చేస్తా ఉన్నారు. గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చేనేత కార్మికులకి ఏం చేశారో చూపించండి. చేనేత కార్మికులకి ఏ సహాయం చేశారో చూపించండి. పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడు కదా, చేనేత కార్మికుల్ని మోసం చేశాడని. పవన్ కళ్యాణ్ నీ పార్టీ ఆఫీస్ మంగళగిరి కొంచెం ముందుకెళ్తే చేనేత కార్మికుల కోసం జగన్ గారు ఒక షెడ్ నిర్మాణం చేశారు. దాంతో అనేక మగ్గాలు ఏర్పాటు చేశారు. అది నువ్వు చూడలేదా? నీ పార్టీ ఆఫీస్ దగ్గరలోనే ఉంది కదా, నువ్వు చూడలేదు? అది మంగళగిరిలో ఉదాహరణ తీసుకుంటే, మంగళగిరిలో నీ పార్టీ ఆఫీస్ దగ్గరలో చేనేత కార్మికుల కోసం షెడ్ ఏర్పాటు చేశారు. అనేక మగ్గాలు దాంట్లో పెట్టారు. ఆ షెడ్లో కనీసం కరెంటు బిల్లు కూడా ప్రభుత్వమే కట్టుకుంటుంది. అన్నీ మీకు కనపడవా? చంద్రబాబు ఏ స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదవడమేనా నీ పని? దయచేసి ఇలాంటి యాక్టర్ మాటలు నమ్మద్దు. యాక్టర్ మాటలు నమ్మి మన జననాయకుడికి వదులుకోవద్దు. వాళ్ళు కేవలం యాక్టర్లు. ఆ యాక్టర్లు తగ్గ అమౌంట్ తీసుకోవడం, స్పీచ్లు ఇవ్వడం, వెళ్ళిపోవడమే వాళ్ళ పని. మళ్ళీ చెప్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్,
నవ్వు వస్తూ ఉంటుంది పవన్ కళ్యాణ్ చెప్తా ఉంటే. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ చెప్తా ఉన్నాడు, యువతని ప్రోత్సహిస్తాడంట, యువతకు అవకాశం కల్పిస్తాడంట. ఈయన మాయ మాటలు చెప్పి నన్ను నమ్మితే మన యువత నాశనం అయిపోవడమే. ఈయన మాయ మాటలో మోసం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్. దయచేసి యువత ఎవరో పవన్ కళ్యాణ్ నమ్మద్దు. దయచేసి యువత కూడా పవన్ కళ్యాణ్ నమ్మద్దు. మన గొంతుకు మనం పవన్ కళ్యాణ్ నమ్మితే మన గొంతుకు మనమే కోసుకున్నట్టే. మన సర్వనాశనం అయిపోవడానికి కారణం యువత పవన్ కళ్యాణ్ నమ్మితే సర్వనాశనం అయిపోవడానికి కారణం మనమే. నేను కూడా జనసేన పార్టీలో చేనేత రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నా. యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ మాయ మాటలు నమ్మి, పవన్ కళ్యాణ్ ఏదో చేస్తాడు, యువతకి రాజకీయాల కొత్త అధ్యయనం చేస్తాడు, రాజకీయాల కొత్త యువతరం వస్తుంది, ప్రోత్సహిస్తా, రబ్బర్ చెప్పులు వగేరా వంకాయ బెండకాయ అని చెప్తే మాయ మాటలు నమ్మాం. చదువుకున్నాం, ఉన్నత చదువుకున్నా, ఏదో యువత రాజకీయాల్లో ఉండాలని చెప్పి మాయ మాటలు నమ్మి జనసేన పార్టీలోకి వెళ్ళాం. జనసేన పార్టీలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ మా నాయకుడు మహేష్ అన్న గొంతు కోశాడు, నమ్మినందుకు మా యువతరం గొంతు కూడా కోశాడు. బీసీలు గొంతు కోయడం, నమ్మిన యువతని మోసం చేయడం కాదు, వ్యాపారం చేస్తున్నాడు. మీ యువత అందరికి ఒకటే చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ చేసేది ముమ్మాటికి కరెక్టే. అతన వేలో యువతని నమ్మించి మోసం చేయట్లేదు, బిజినెస్ అది. మనం మోసపోతున్నాం అంతే దాడు. అది బిజినెస్ చేసుకుంటున్నాడు. ఎంతమంది యువత ఉంటే అంత ప్యాకేజ్ చంద్రబాబు తీసుకుంటున్నాడు. అతను చేసేది వ్యాపారం, తప్పేమీ కాదు. అతను చేసేది వ్యాపారం. మనం మోసపోతున్నాం, గొర్రెలాగా మనం నమ్ముతున్నాం. మేము ముందుగా తెలుసుకున్నాం, మేము కొంచెం లేటుగా తెలుసుకున్నాం, బయటికి వచ్చేసాం. మమ్మల్ని ఇంకా నా మాటలు ఇంకా నమ్మం. నువ్వు చెప్పేదేంటి, పవన్ కళ్యాణ్ గారు తిరుగుతాం అనుకుంటే వెళ్ళండి రా వెదవల్లారా, జీవితాలు నాశనం చేసుకోండి. ఆ వెనకాల వెళ్ళి జెండా కుళ్ళుగా మిగిలిపోండి. మీ జీవితాలు మీరే నాశనం చేసుకోండి, మీ భవిష్యత్తు మీరే నాశనం చేసుకోండి. వాడి చేతిలో తాకట్టు పెట్టేయండి, వాడు వెళ్ళి చంద్రబాబు చేతిలో తాకట్టు పెడతాడు. గ్లాస్ ఆల్రెడీ పగిలిపోయింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, యువత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను గుర్తుపెట్టుకోండి, గ్లాస్ ఆల్రెడీ పగిలిపోయింది. గ్లాస్ అది మీ కంఠంలో గుచ్చుకునే రోజు వస్తుంది, జాగ్రత్త. యువత అందరికి ఒకటే అర్థిస్తా ఉన్నా, గాజు గ్లాసు ఆల్రెడీ పగిలిపోయింది. ఆ పొదినెక్కిన గ్లాసు మీ కంఠంలో గుచ్చుకొని మీ ప్రాణాలు తీసే రోజు దగ్గరలోనే ఉంది. దయచేసి పవన్ కళ్యాణ్ నమ్మద్దు. ఆ పగిలిపోయిన గ్లాస్తోనే మీ కంఠం కోస్తాడు. మేము ఇంకా పవన్ కళ్యాణ్ నమ్ముతాం, పవన్ కళ్యాణ్ కల్లా తిరుగుతామంటే మీ జీవితాలు మీరే నాశనం చేసుకున్నట్టు. దయచేసి పవన్ కళ్యాణ్ కూడా చెప్తా ఉన్నా, నువ్వు ఇంకా మాయ మాటలు చెప్పద్దు, యువతను మోసం చేయొద్దు. మా చేనేత కార్మికుల్ని మోసం చేయడానికి నీకు అర్హత లేదు. ఎందుకంటే ఒక మహిళ జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తివి నువ్వు. మా చేనేత మహిళ జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తివి. నువ్వేంటి మా చేనేత కార్మికుల సమస్యలు తీర్చేది? నమ్ముతారా ఎవరైనా చేనేత కార్మికులు? అందరికి ఒకటే అర్థిస్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ నమ్మద్దు. జై హింద్.